ఆంధ్రావనిని అన్నపూర్ణగా మార్చి ఆకలిగొన్న కడుపులకు పట్టెడన్నం పెట్టిన అమూల్యమైన ఆనకట్టలను జగన్ గాలి కొదిలేశారు. మరమ్మతులకు నిధులు కావాలని అడిగితే కిమ్మనలేదు. కనీసం గ్రీజ్ కూడా పోయలేదు. వరదలొస్తాయని తెలిసి గురక పెట్టారు. ఈ 5 ఏళ్లు ఆనకట్టల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శించారు. దానికి మూల్యమే 5 ఏళ్లలో 9 దుర్ఘటనలు. జలాశయాల విధ్వంస రచనలో ఎప్పటికీ చెరిగిపోని రికార్డు సొంతం చేసుకున్న జగన్ నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచి కృత్రిమ విపత్తులను కొని తెచ్చారు. అన్నమయ్య జలాశయం మట్టి డ్యాం కొట్టుకుపోయింది. ప్రాజెక్టు గేట్లు సరిగా పనిచేయడం లేదని తెలిసినా వాటిని బాగుచేయడానికి వైకాపా సర్కారు నిధులివ్వలేదు. భారీ వరదపై సమాచారమున్నా గేట్లు ఎత్తకుండా చోద్యం చూశారు. ఫలితంగా 39 మంది చనిపోయారు. ఇళ్లు మునిగి వందలాది కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయి. అదే ఏడాది పించా ప్రాజెక్టు మట్టికట్ట కూడా కొట్టుకుపోయింది. 2021 ఆగస్టు 5న పులిచింతల ప్రాజెక్టులో 16వ నంబరు గేటు కొట్టుకుపోయింది. టైప్లాట్లు పూర్తిగా తెగిపోయాయి. అప్పటికి 2 ఏళ్లుగా గేట్ల నిర్వహణ పట్టించుకోకపోవడమే ప్రమాదానికి కారణమని నిపుణులు తేల్చారు. ఆగస్టు 31న గుండ్లకమ్మలో 3వ నంబరు గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నిర్వహణ మరమ్మతులకు 3 కోట్లడిగితే జగన్ సర్కార్ ఇవ్వకపోవడం వల్లే ఆ పరిస్థితి ఎదురైంది. మొదటిసారి కొట్టుకుపోయిన గేటును బిగించకముందే 2023 డిసెంబర్ 8న గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు రెండోసారి కొట్టుకుపోయింది. జగన్ ఏలుబడిలో ప్రకృతి విపత్తుల కన్నా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఎక్కువ నష్టం జరిగింది. 2020లో కృష్ణానదికి వచ్చిన వరదను ఏపీలో సరిగ్గా నిర్వహించిన ఫలితంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో 51 గ్రామాలు మునిగిపోయాయి. వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినా అక్కడి నీరంతా నది నుంచి దిగువకే వస్తుందని తెలిసినా మన ప్రభుత్వం మేల్కోలేదు. 2020 ఆగస్టులో శ్రీశైలం ప్రాజెక్టు క్రస్ట్ గేట్లపై నుంచి నీరు పొంగి పొర్లితే జగన్ చేష్టలుడిగి చూశారు. ఫలితమే 2021 సెప్టెంబర్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. 2020లో వచ్చిన భారీ వరదలకు పోలవరంలో కీలకమైన డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైంది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎగువ కాఫర్ డ్యాంలోని గ్యాప్లను సకాలంలో పూడ్చకపోవడమే ఇందుకు కారణం. ఇప్పుడు ఆ డయాఫ్రమ్ వాలును మళ్లీ 100 కోట్లు వెచ్చించి కొత్తగా నిర్మించాల్సి వచ్చింది. పోలవరం గైడ్ బండ్ 2023 ఆగస్టులో కుంగిపోయింది. వైకాపా ఏలుబడిలో చేపట్టిన ఈ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, డిజైన్లకు అనుగుణంగా పనులు చేపట్టకపోవడమే కారణమని తేల్చారు. ప్రాజెక్టుల నిర్వహణకు కొద్దిపాటి నిధులు ఇవ్వలేక జగన్ సర్కారు చేతులెత్తేసింది. డ్యాంలను కాపాడుకునేందుకు ఏటా నిర్వహణ పనులు తప్పనిసరి చేపట్టాలి. అన్ని పరికరాలను తనిఖీ చేసుకోవాలి. గ్రీజు పెట్టుకోవాలి. తలుపులు ఎత్తే వ్యవస్థను పరీక్షించుకోవాలి. వాటికి తుప్పు పట్టిందా, గట్టిగా ఉన్నాయా అనేది పరిశీలించి ఎప్పటికప్పుడు బాగు చేసుకోవాలి. ఇలాంటి పనులకు నిధులు కావాలని అధికారులు ప్రతిపాదించినా పట్టించుకోరు. విశాఖలోని మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ స్పిల్వే గేట్లు దెబ్బతిన్నాయి. 6 గేట్లలో 2 పూర్తిగా తెరవడానికి వీల్లేని దుస్థితికొచ్చాయి. వీటి మరమ్మతుకు 3,40,00,000 కావాలని కోరితే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఉత్తరాంధ్రలోని రైవాడ జలాశయంలోని గేట్లు పాడైనా వీటికీ నిధులివ్వడం లేదు. కోనం జలాశయంలో స్పిల్వే గేటు కుంగిపోయింది. పెద్దేరు జలాశయంలోనూ నీరు లీకవుతోంది. రాయలసీమకు కీలకమైన పోతిరెడ్డిపాడు హైడ్ రెగ్యులేటర్ నిర్వహణకు నిధులివ్వలేదు. సుంకేసుల ప్రాజెక్టు సమస్యల్లోనే ఉంది. మొత్తానికి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఇలాంటి గడ్డు పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి.
జగన్ ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపులు సరిగా లేకపోవడంతో చిన్న చిన్న పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు. కేంద్రంలోని డ్యాం భద్రతా కమిటీ ఏటా కొన్ని ప్రాజెక్టులు సందర్శించి వాటి నిర్వహణ, ఇతర సమస్యలపై నివేదికలిచ్చినా తగిన చర్యల్లేవు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని 2021 డిసెంబర్ 9న జగన్ అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక కమిటీ కూడా వేశారు. కానీ ఆ కమిటీ ఏం చేసిందో ఎవరికీ తెలియదు. ప్రాజెక్టుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం డ్రిప్ పథకం కింద నిధులిస్తున్నా జగన్ వాటిని సాధించలేకపోయారు. ఆయన జమానాలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం దేవుడెరుగు. ఉన్నవాటి నిర్వహణకు నిధులివ్వక ఏకంగా ఆనకట్టలే కొట్టుకుపోయాయి. వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం, కేంద్ర ప్రభుత్వం అందించే సమాచారం ఆధారంగా వైకాపా ప్రభుత్వం విపత్తు నిర్వహణపై ఏనాడూ దృష్టి పెట్టిన పాపాన పోలేదు. వరదల సమయంలో డ్యాంల నిర్వహణ తెలియని, ఏ కాలువలోకి ఎంత పరిమాణంలో నీటిని వదలాలో కూడా అవగాహన లేని వందిమాగదులకు ఇష్టారాజ్యంగా పదవులు కట్టబెట్టి రాష్ట్ర ప్రజలకు చేతులారా కష్టాలు కొని తెచ్చారు జగన్.